హాయ్ అండి. ఈరోజైతే మీకు 'ఆదియోగి' స్టాచ్యూ అయితే చూపించబోతున్నాను ఈ వీడియోలో. సో, ఇక్కడికి వెళ్ళాలంటే బెంగుళూరు మెజెస్టిక్ అయితే రావాల్సుంటుంది. సో, ఇక్కడి నుంచి మనకి చిక్బల్లాపూర్ బస్ అయితే అవైలబుల్ ఉంటుంది. 60 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి ఆదియోగి టెంపుల్‌కి ఒక 10 కిలోమీటర్స్ అలాగా షేర్ ఆటోలు గానీ, బసెస్ కానీ అవైలబుల్ ఉంటాయి. లేదు అనుకుంటే తిరుపతి నుంచి కూడా బస్ అవైలబుల్ ఉంటుంది. చిక్బల్లాపూర్‌కి రావాల్సుంటుంది. 6 అవర్స్ అలా జర్నీ పడుతుంది. సో, మనం అక్కడ చిక్బల్లాపూర్‌కొచ్చేసి అక్కడి నుంచి షేర్ ఆటో బస్‌కి ఇక్కడికి రావచ్చు. ఇది ఎంట్రన్స్ అండి. చుట్టూ హిల్స్ ఉంటాయి. హిల్ స్టేషన్ మధ్యలో ఉంటుంది మనకి ఆదియోగి స్టాచ్యూ అనేది. సో, ఇక్కడ గనక వస్తే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది మనకి. ట్రాఫిక్ సౌండ్స్‌కి అంతా మెట్రో సిటీకి దూరంగా హిల్ స్టేషన్స్ మధ్యలో పీస్‌ఫుల్ అట్మాస్ఫియర్‌లో ఉంటుంది. సో, ఇక్కడికొచ్చి కొంసేపు మెడిటేషన్ చేసుకొని వెళ్తే గనక ఆ ఫీల్ ఉందండి. చాలా ఎక్సలెంట్‌గా ఉంది. సో, ఎవరైనా బెంగుళూరు వచ్చి డెవోషనల్‌గా ఏదైనా ప్లేస్ విజిట్ చేయాలంటే మస్ట్ విజిట్ ప్లేస్ ఆదియోగి స్టాచ్యూ అండి.